హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసండి న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతి అండి ఇది. చాలా వరకు కూడా హెయిర్ ఊడిపోతుంది, లాంగ్ హెయిర్ రావట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు కదా. అదేంటంటే నాకు తెలిసిన పద్ధతిలో, అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసిన రీతిలో చూసానండి ఒకసారి. దాని పద్ధతిలో అయితే చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో అయితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా, వీడియో నచ్చితే మాత్రం. ఓకేనండి. ముందుగా కొంచెం ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ ఆయిల్ అనేది కూడాను మేము పట్టించిన ఆయిల్ అండి. న్యాచురల్ కొబ్బరి నూనె ఆయిల్ అండి ఇది. మేము పట్టించింది అనమాట సొంతంగా. అవి పట్టించేసి తీసుకున్నాను. వాటిలో కావాల్సినవి ఆనియన్స్ ఒకటి అండి, అలాగే మందారాకు శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాండి. అలాగే తమలపాకు కూడానండి, మెంతులు 2 స్పూన్స్ అండి. ఇది వచ్చేసేసి అండి ఉసిరి పొడి, అంటే డ్రై ఆమ్లా అనేది మీకు న్యాచురల్ బయట దొరుకుతుంది. దాని మూలన డ్రై ఆమ్లా అనేది నేను ఏంటంటే ఉసిరి పొడి ఉంది కాబట్టి అది తీసుకున్నాను. అలాగే సీతాకాయలు అండి అనేవి చూస్తున్నారు కదా, బయట మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది అనమాట సీతాకాయలు అనేవి. అవి తీసుకున్నాను. అలాగే కలబంద కూడాను, ఒకటి కలబంద తీసుకొని ఇలా ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇందులో ఇంకా మనం కావాలి అని అనుకుంటే కనుక బ్లాక్ సీడ్స్, అంటే బ్లాక్ సీడ్స్ బదులే నేను ఆనియన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అలాగే మందార పువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి. ఇది తయారు చేసే విధానం ఎలా అనేది చెప్తాను. మరి ముఖ్యంగా మర్చిపోమాకండి, ఇవి ఏంటంటే తమలపాకులు అనేవి నేను 10 తీసుకున్నాను. తమలపాకులు 10 తీసుకున్నాను. అలాగే మందారాకులు కూడాను 10. మనం తమలపాకులు ఎన్నైతే తీసుకుంటామో సేమ్ అదే విధంగా మందారాకులు కూడా తీసుకోవాలండి. ఓకేనా. చూసారు కదండి, ఆయిల్ అనేది ఒక బౌల్ అనేది వేసేసుకోవడం అయితే జరిగిందండి. ఇది బౌల్లో వేసేసుకున్నాను. అలాగే ముందుగా ఏంటంటే ఇందులో ఉసిరి పొడి అనేది వేసేసుకుంటున్నాను. ఉసిరి పొడి అనేది వేసేసుకున్నామండి. అది వేసేసుకున్న తర్వాత అలాగే సీతాకాయలు అనేవి కూడా వేసేసుకుందాం. సీతాకాయలు కూడా వేసేసుకుందామండి. ఓకేనండి. నెక్స్ట్ మెంతులు కూడా వేసేసుకుందాం. ఏం లేదండి, 1 by 1 అన్నీ వేసేసుకోవటమే మనం అనేది. ఓకేనా. అన్నీ తమలపాకు మందారాకు అయితే కనుక చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని కట్ చేసేసి వేసేసుకోవటమే. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటమే. అంతకుమించి ఇందులో ఇంకేమీ లేదు. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, నేను అనేవి యాక్చువల్లీ కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి కాదు, తమలపాకులను మందారాకులు అనేవి కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసానండి కొబ్బరి నూనెలు. నెక్స్ట్ వచ్చి కలబంద కూడా వేసేసుకుందాం. ఓకేనండి. కలబంద కూడా వేసేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాగా మరగనిద్దాం కాసేపు. చూసారు కదండి, అలా బ్లాక్ కలర్లో మనకి నురగ అనేది కూడా అట్లా వస్తూ ఉండాలండి. అంటే బాగా మరగనివ్వాలన్నమాట. మొత్తం బాగా నల్లగా మాడిపోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఆయిల్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. అవన్నీ నురగ అనేది వస్తూ బాగా మొత్తం ఇవన్నీ కూడా నల్లగా మాడిపోవాలి. మాడిపోయేదాకా ఉంచి అప్పుడు కొంచెం బాగా ఏమంటారు చల్లారనివ్వాలి. బాగా వేడిగా ఉంటుంది కదా, చల్లారనిచ్చిన తర్వాత ఇక అప్పుడు మనం బౌల్లో తీసేసుకొని వీక్లీ వన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకసారి కదా యాక్చువల్లీ మనం ఆయిల్ అనేది పెట్టేది. అలా ఒకసారి అప్లై చేసేసుకొని తర్వాత ఆ నైట్ అంతా ఉంచి మీరు ఎప్పుడైతే హెడ్ వాష్ అయితే చేస్తారో అప్పుడు ఇంకా రేపు చేస్తామనగా ఈరోజు మార్నింగ్ పెట్టేసుకుంటే ఆ నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేసి తలస్నానం చేస్తే మీ హెయిర్ అనేది కూడాను చక్కగా థిక్గా ఉంటుంది. అలాగే హెయిర్ బాగా పెరుగుతుంది. చక్కగా బ్లాక్ కలర్లోనండి
చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుంది అనమాట. షైనింగ్గా కూడా కనిపిస్తుంది హెయిర్ అనేది చూడడానికి కూడా. ఓకేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఏం వాడాలి ఏంటి ఐదు అని చెప్పి ఇప్పుడంటే మార్కెట్లో అన్ని రకాల ఆయిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. మేమైతే ఏ ఆయిల్ అనేది యూజ్ చేయను అనమాట. ఓకే, ఇంట్లోనే. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మరి ఇంకెన్నో వీడియోస్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. ఓకేనా, బాయ్ బాయ్. చూసారు కదండి, ఇలా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడాను బాగా మాడబెట్టేసేయాలండి. మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసేయాలి. ఆ బ్లాక్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసాక అప్పుడు మీకు వడబోసిన తర్వాత ఆయిల్ అనేది చూపిస్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనండి, చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసిన తర్వాత కూడా 5 minutes వరకు అనమాట. అంటే లోపల అనేది వేడి ఉంటుంది కాబట్టి ఇంకా మరుగుతూనే ఉందన్నమాట. ఓకే అండి, నేనైతే కనుక ఇలా ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ అనేది తీసుకుందాం అనుకోండి, కాలిపోద్ది. కాలిపోయి అనవసరం వేస్ట్ ఆయిల్ ఎందుకు పనిచేయదనమాట. అందుకని చెప్పి నేను ఏంటంటే ఇంట్లో స్టీల్ దాంట్లోనే వడకడుతున్నాను అనమాట. వడకట్టేసి అప్పుడు చల్లారిన తర్వాత ఈ ప్లాస్టిక్ బౌల్లో అనేది సర్వ్ చేసుకోండి. ఓకే, వీక్లీ వన్స్ అనేది రాయండి. కన్ఫర్మ్గా రిజల్ట్ అనేది మీకు కనిపించిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ అనేది చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మరి అయితే అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి, లైక్ చేయండి. చూసారు కదండి, వడకట్టేసిన తర్వాత లాస్ట్లో అనేది ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిందండి ఆయిల్ అనేది. ఓకేనండి, ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిన ఆయిల్ అనేది బాగా చల్లారనిచ్చి అప్పుడు ప్లాస్టిక్ బౌల్లో ఎందులో అన్నా సర్వ్ చేసేసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే.